హాయ్ అండి, వెల్కమ్ టు ముతహర్ మీడియా. ఒకరోజు మనకు టైం దొరికితే ఏమేం చేయాలో అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సినంత అవసరం లేదండి. ఎందుకంటే ఆ రోజు వరకు మనం ఏం చేయాలనేది ఉంటే అదే చేసుకుంటూ వెళ్ళిపోవడమే నా పాలసీ. అయితే నేనైతే ముందుగా ఒక రోజులో ఏం చేశానో ఈ వీడియోలో అయితే మీరు చూడండి. ఇది మనకు వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న డౌట్, పార్కింగ్ అయితే చాలా పెద్దది ఇచ్చాడండి. పార్కింగ్ ఇది ఎంట్రీ అనమాట. మనం లోపలికి వచ్చేది, బయటికి వెళ్ళేది అక్కడి నుంచి. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావురా బాబు అనేసి అంటే, అవునండి నేనైతే ప్రభాస్ థియేటర్లో ఉన్నాను, సూలూరుపేటలో. సో ఈ ప్రభాస్ థియేటర్లో ఒక సినిమా చూసేసుకొని తర్వాత ఏం చేస్తానో ఒకసారి వీడియోలో చూడండి. ఇందులో నేను వెళ్ళే సినిమా వచ్చేసి డ్యూట్ అండి. సో ఇది నిన్న రిలీజ్ అయింది. ఈరోజు అయితే చూసి చెప్తాను ఎలా ఉందో. ప్లాన్ అయితే ఏం లేదండి, కాకపోతే లోపలికి వచ్చాకైతే పెద్ద బంగ్లాలోకి ఎంటర్ అయినట్టుగా ఉంది. కాకపోతే ముందు లోపల ఎన్ని స్క్రీన్లు ఉన్నాయో ఒకసారి అయితే చూడండి. ఇది వచ్చేసి స్క్రీన్ 2 అండి. ఇక్కడ వచ్చేసి మొత్తం 3 సినిమా థియేటర్లు ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఇంటర్వెల్లో స్నాక్స్ అన్నీ కొనుక్కోవడానికి. సో సినిమా చూసుకొని అయితే బయటకు వచ్చేసానండి. సినిమా పెద్దగా అయితే బాగాలేదు. ఇక మధ్యాహ్నం టైం అయిపోయింది కాబట్టి ఒక దమ్ బిర్యానీ కొట్టేసి అయితే వచ్చేద్దాం పదండి. అరేబియన్ మండి అంట, సూలూరుపేటలో బెస్ట్ అని కొడితే ఇది వచ్చింది. ఓకే, లొకేషన్ అయితే చూడండి. కరెక్ట్గా బస్టాండ్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ ఎక్కగానే మనకి లెఫ్ట్లో వస్తుంది, మోర్ సూపర్ మార్కెట్ దగ్గర మిద్ది పైన. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం ఎలా ఉందో టేస్ట్. అయితే మోర్ సూపర్ మార్కెట్ వాళ్ళు మంచి మంచి ఫ్రూట్స్ పెట్టున్నారు భయ్య. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ జిమ్ కూడా ఉంది. సో మండి 2nd ఫ్లోర్ అంట. సరే పైకి వెళ్ళిపోదాం. ఫుల్ రష్గా కూడా ఉంది, పర్వాలేదు, బాగుంటుంది అనుకుంటున్నా టేస్ట్ అయితే. ఎందుకంటే ఇక్కడ జనాల్ని చూస్తేనే తెలుస్తుంది. ఇప్పటికైతే మేము వచ్చి ఒక 5-10 నిమిషాలు అయిందండి, అయినా ఇంకా వెయిట్ చేయమంటున్నారు. ఎందుకంటే అంత రష్గా ఉంది జనాలు అయితే. సో మాకు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా బయటే ఉన్నారు. సో లోపలికి అయితే వచ్చేసానండి, కూర్చొని ఉన్నాను. ఇకపోతే మెనూ కానీ వచ్చింది అనుకోండి, ఒకసారి ఏ రేట్ ఎంత ఉందో ఎంత పడుతుందో కూడా చూసుకొనేసి బిర్యానీయో లేకపోతే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏదో ఒకటైతే ఆర్డర్ పెట్టేద్దాం. ఫస్ట్ అయితే తినేద్దాం, చాలా ఆకలిగా ఉంది. ఫస్ట్ అయితే ఇలా బాగా కలబెట్టాలి. బాగా కలబెట్టిన తర్వాత కాలుతుందండో. వెరైటీగా ఉంది, కొత్తగా. మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటాం కదా మటన్ సూపు, అలా అయితే లేదండి. యావరేజ్, వద్దులేండి. నేనైతే మటన్ జ్యూసీ టైప్ అడిగాను. జ్యూసీ అంటే ఇదిగోండి ఇలా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చెప్తున్నాను. కానీ టేస్ట్ ఎలా ఉందో అస్సలు తెలియడం లేదు. చూద్దాం. నాకు మటన్ సరిపోక మళ్ళీ చికెన్ కూడా తెప్పించాను. అంతకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్ళాల్సినంత అవసరం లేదండి. పెద్ద చెప్పుకోదగ్గైతే ఫేమస్ అయితే కాదనుకుంటున్నా, నేను తిన్న మండీలతో సహా కలిపితే. నేనైతే అనుకొని వచ్చిన సినిమా వేరు, ఇప్పుడు వచ్చిన సినిమా వేరండి. సో ఇది వచ్చేసి ఇంకో థియేటరు, కాంతారా. ఇక్కడ వచ్చేసి 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రం టికెట్స్ అయితే తీసుకోవాల్సిందేనంట. ఇకపోతే ఇది ఎంట్రీ అనమాట. ప్రభాస్ థియేటర్లో మాత్రం కార్ పార్కింగ్, ఆటో పార్కింగ్ లేదండి. కానీ సూలూరుపేటలో సియోన్ అనే థియేటర్లో మాత్రం ప్రతిదానికి పార్కింగ్ ఉంది. ప్రతి ఒక్కరు టికెట్ తీసుకుంటేనే లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడ ఒక రోజులో ప్లాన్ ఏమీ లేకుండా తిరగాలంటే ఒక బిర్యానీ 2 సినిమాల్లా చూసేసానండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఉంటానండి, బాయ్. నెక్స్ట్ పుట్టగొడుగులు కవర్ కూడా చూడండి. ఏరా ఒరే ఏందే యాక్టింగ్. ఎక్కువగా అయితే ఈ మధ్య కాలంలో పడిన వానలకైతే ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగులు లేస్తూనే ఉంటాయి. కాకపోతే నేను వెళ్ళే ప్లేస్లో ఇవి పుట్టగొడుగులా కాదా అనే డౌట్ అయితే నాకు కూడా ఉంది. ఒకసారి అయితే చూద్దాం. ఇవి పుట్టగొడుగులు అయితే కాదు,
కనిపించేవన్నీ పుట్టగొడుగులు కాదండి. మనుషుల్లో ఎన్ని రకాలైతే ఉన్నారో సో పుట్టగొడుగుల్లో కూడా అన్ని రకాలైతే ఉన్నారు. సో చూసైతే తెచ్చుకోండి. ప్రతి ఒక్కరూ నమ్మి గుడ్డిగా మోసపోవద్దు.